ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతు ఉద్యమాల దరిమిల వేల కేసులు, ఈవెన్ దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది. బట్టిగా మీరు ఏదో సారీ చెప్పి చేతులు దులుపుకుంటే కాదు, రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులు ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి. రైతుల మీదనే కాదు, దిశ అని ఒక అమ్మాయి, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన అమ్మాయి సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద కూడా చాలా పెద్ద ఎత్తున దేశద్రోహం కేసు కూడా పెట్టినారు, ఇబ్బందులు కూడా కలిగించినారు. అట్లా ఇంకా అనేక మంది మీద పెట్టినారు. కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలి. ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రైతులను వేధించడం కానీ ఆ కేసులు కొనసాగించడంలో కానీ అర్థం ఉండదు. కాబట్టి వెంటనే we demand the Honorable Prime Minister and Government of India to please withdraw all the cases which were filed against the farmers during the agitation. అది ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. రెండవది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదట సంఘీభావంగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో ఒక దుఃఖకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం. దాదాపుగా 700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్పణం చేసినారు, చనిపోయినారు ఈ పోరాటంలో భాగంగా. కొందరు గుండె జబ్బులు వచ్చి, కొందరు ఇంకోటి వచ్చి ఆ పోరాటంలో పాల్గొంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఎక్కువ ఆవేశపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఒత్తిడికి లోనై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా బదారణ పడదీయాల. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు స్వయంగా సారీ చెప్పి విడ్రా చేయమని చెప్పారు. కాబట్టి ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కూడా భారత ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మా తరఫున తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ వివరాలు ఏమని చెప్పి ఆ రైతు సంఘటన నాయకులను అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తూ ఉన్నాం. ఒక 22.5 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. దాన్ని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు పోరాటం కాదు, సాధించింది మామూలు విజయం కాదు, అద్భుతమైనటువంటి విజయం, చాలా స్ఫూర్తివంతమైనటువంటి విజయం. ప్రభుత్వం ఎంత కవ్వించినా, ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని రకాల అవమానం చేసినా కానీ తట్టుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి అందులో ఆత్మార్పణం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాటాన్ని కీర్తిస్తూ ఉన్నాం. అమరులైనటువంటి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదు, అది మీ బాధ్యత. మీరు ఇలా మీ తప్పును గ్రహించినారు కాబట్టి దాని వెంటనే 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దంటే వడ్లు ఏదో పోసుకోమంటావు? నీ ఫామ్ ఏదో పోసుకోమంటావా? ఏదో పోసుకోమంటావు? ఇవాళ ఇవన్నీ పక్కకు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఆ వరదలో వడ్లు ఉడకపోతున్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాని గురించి మేము మాట్లాడమంటే ఢిల్లీ పోతాడ పొంగ ఏమంటాడట 3 లక్షల రూపాయలు 750 మంది రైతులకు ఇవ్వాలన్నట, మన చనిపోయిన రైతులకట. మరి నువ్వు ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రానికి 4వ స్థానం, ఆత్మహత్య చేసుకుని 4వ స్థానం తెలంగాణ రాష్ట్రానికి. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు బలైపోయారు. ఇంకా లెక్క మాకు వచ్చిన లెక్క లెక్క ఇస్తే బాగెళ్తాయి. ఇంకా మరి అందరికీ 20 లక్షల రూపాయలు, 20 లక్షలు అందరికి ఇవ్వాలి కదా. నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తావు, మాకు సంబంధం లేదు, మేము ఇక్కడ వద్దాం మేము. కానీ నీ నిర్వాహకం వల్ల, నీ చాతకంతనం వల్ల, నీ దౌర్భాగ్య పాలన వల్ల, నీ దుష్ట పాలన వల్ల, నీ మూర్ఖత్వ పాలన వల్ల, నీ అనాలోచిత విధానాల వల్ల ఇన్ని వందల మంది రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది రైతులు చనిపోతే వాళ్లకు ఎప్పుడైనా నువ్వు 20 లక్షలు రూపాయలు ఇస్తాను ఆలోచనకి వచ్చిందా? సోయిల్లాను ఇక్కడ 20 లక్షలు ఇయ్యాడట, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తాడట. కన్న తల్లికి తిని పెట్టినాడు, పిండి తల్లికి బంగారు కాలేజ్ చేస్తున్నాడు. శాస్త్రం ఉండదు, ఆయన ఇప్పుడు శాస్త్రాన్ని ఆయనే గురుగారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.